కాకినాడ జిల్లా కాకినాడ తొండంగి మండలం కోదాడలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పర్యటన, రైతులను కలిసి పొలాల్లో తడిచిన ధాన్యం పరిశీలన. దాడిశెట్టి రాజా కామెంట్స్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. తడిచిన ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వం చీకటి ప్రభుత్వమే. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1,800 మరియు 2,000 రూపాయల మద్దతు ధర చెల్లించి ఆఖరి గింజ వరకు సేకరించారు. ఏ సీజన్లో పంట నష్టపోతే అదే సీజన్లో రైతులకు వైఎస్ జగన్ నష్టపరిహారం చెల్లించారు. కానీ కూటమి ప్రభుత్వం రైతులను గాలి కొదిలేసింది. ఇవాళ 1,250 చెల్లించి దళారులు రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కూటమి పాలన ప్రజలకు చీకటి పాలన. దేవాలయంకు వెళ్లాలన్న భక్తులు భయపడుతున్నారు. సింహాచలం దుర్ఘటన తమకు సంబంధం లేదన్నట్లుగా ప్రభుత్వం తప్పించుకుంటుంది. కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించే బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేదా?